అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో ఉదయం 5 గంటల నుంచి 50, 51, 52, 48 ఈ యొక్క డివిజన్లు యాక్చువల్గా పర్యటన జరిగింది. మెయిన్గా శానిటేషన్. మున్సిపాలిటీ అంటే ప్రజలు కోరుకునేది ఫస్ట్ శానిటేషన్ నీట్గా ఉండాలని. సాలిడ్ వేస్ట్, తర్వాత లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే ఇళ్ళలో వాడిన వాటర్ పోవటం, డ్రైన్స్ ద్వారా వర్షాలు వస్తే ఆ నీళ్లు పోవటం లిక్విడ్ వేస్ట్. రోడ్లు, లైట్స్ జనరల్గా ఇవే కోరుకుంటారు. అందుకని ఈరోజు మార్నింగ్ 5 గంటలకు అధికారులతో విజిట్ చేశారు. ఈ యొక్క వర్కర్స్ వస్తున్నారా లేదని కొన్ని దగ్గర నేనే స్వయంగా ఈరోజు 52వ డివిజన్లో అటెండెన్స్ చేసుకున్నాను. నేనే స్వయంగా చేశాను. అయితే అందరూ వచ్చారు. ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా అన్నా క్యాంటీన్లో నేను యాక్చువల్గా అధికారులు, ప్రజాప్రతినిధులు యాక్చువల్గా స్వయంగా బ్రేక్ఫాస్ట్ చేశాం. ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా ఫుడ్ అదే విధంగా ఉంది. ఫుడ్లో ఎటువంటి క్వాలిటీలో తేడా లేదు. నేను ఈ అన్నా క్యాంటీన్ ఫుడ్ సప్లై చేస్తున్న ఆ యొక్క ఏజెన్సీని నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా ఉందో అదే విధంగా 2014-19లో కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అప్పుడు క్వాలిటీ అంతా అలాగే ఉంది. అదే శానిటేషన్ ఇంకొకరు మెరుగుపరచుకుని యాక్చువల్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయమన్నాను. టైమింగ్స్ లో కొద్దిగా ఆలస్యం అవుతుందని యాక్చువల్ గా నా నోటీస్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి కూడా గమనించాను. ఏ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ స్ట్రిక్ట్ గా జరగట్లేదు. ఇప్పుడే ఆ యొక్క ఏజెన్సీ యొక్క వాళ్ళతో మాట్లాడాను. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారాయణ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ లో టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్స్ ని ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు ఈ శాఖలో ఇచ్చి ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టండి, ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలకే చక్కగా మంచి భోజనం చేయాలి, భోజనం చేయటమే కాదు వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని నాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఏదో రేకులేసి భోజనం పెట్టడం లాంటి అక్కడ టాటా షెడ్స్ కాదు చేయమంటే ఆ రోజు దీని మీద యాక్చువల్గా ఎంతో ఎక్సైజ్ చేసాం. దీని మీద కూడా అనేక రాష్ట్రాలకు పంపించి అక్కడ క్యాంటీన్లు ఎలా ఉన్నాయి పేదలకు పెట్టి స్టడీ చేసిన తర్వాత దీన్ని యాక్చువల్గా డిజైన్ చేసాం. 10 రకాల డిజైన్లు చేసి ఆ రోజు ఎమ్మెల్యేలు చూపించాం. వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. కొన్ని మళ్ళా ముఖ్యమంత్రి గారు చూపించి ఆయనతో సెలెక్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఎన్విరాన్మెంట్ బాగుండాలా, టేబుల్స్ గ్రానైట్ వేయండి, గ్రానైట్ టేబుల్స్ పెట్టండి, ఫ్లోరింగ్ వచ్చి చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఇదే విధంగా చుట్టూ గ్లాసెస్, ఇలా హై క్వాలిటీ వాటర్, టాయిలెట్స్ ఖచ్చితంగా ఉండాలంటే అలాంటి 204 ఈ రాష్ట్రంలో పెట్టాం. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అప్పుడు మా ప్రభుత్వంతో తెలుగుదేశం మీద కోపంతో ఈ 204 క్యాంటీన్స్ ని మూసేసి రోజు భోంచేసే 2,25,000 మంది పేదల్ని పట్టుబట్టింది. 2014-19లో 2,25,000 మంది ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తున్నారు. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం. ఆ రోజు యాక్చువల్ గా వాళ్ళకి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఏజెన్సీకి 56 రూపాయలు ప్రతి ఒక్కరికి 3 పూట్ల భోంచేస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. 3 పూట్ల భోంచేసిన వాళ్ళు రోజుకి పూటకు 5 రూపాయలు ఎక్కడ 15 రూపాయలు ఇస్తే 56 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ. పేదలు నిరుపేదలకు ఉదయాన్నే కూలీలు పోతుంటారు, బేల్దారి కూలీలు పోతుంటారు, లేదా ఆటో పోతుంటారు, లేదా ప్లంబర్ పోతుంటారు, ఎలక్ట్రీషియన్ పనికి పోతుంటారు, లేదా పెయింటర్స్ పోతుంటారు, అంటే కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్స్ పెట్టింది.
కొందరు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు, ఇళ్లలో పనులు చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంట్లో వంట చేసుకొని రావటానికి ఇబ్బంది అవుతుందని అన్నా క్యాంటీన్స్ పెట్టిస్తే భారతదేశంలో నెంబర్ 1. ఇలాంటి అన్నా క్యాంటీన్స్ ఎక్కడా లేవు. ఈ ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్స్ ఆ రోజు పెట్టడానికి నేను తమిళనాడు పోయి అమ్మా క్యాంటీన్స్ చూసి వచ్చా, అక్కడ భోజనం చేసి వచ్చా. కర్ణాటక పోయి ఇందిరమ్మ క్యాంటీన్స్ స్టడీ చేసి వచ్చా, అక్కడ భోజనం చేసి వచ్చా. నమస్కారం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే నెల్లూరు నగరంలో పారిశుధ్య నిర్వహణ ఎలా ఉందని స్వయంగా ప్రత్యక్షంగా చూడాలని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా ఉదయం లేచి నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 48వ డివిజన్లోని అన్నా క్యాంటీన్ ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరిగి మంచి ఆలోచన చేసి పేదలకి మంచి రుచికరమైనటువంటి భోజనం అతి తక్కువ ధరకి అందించాలని చెప్పి పునఃప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ లో ఈరోజు అన్ని వస్తువులు పరిశీలన చేసి స్వయంగా సార్తో సహా మేమందరం కూడా ఇక్కడ ఉదయం అల్పాహారం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే పురపాలక శాఖలో పట్టణాభివృద్ధిలో ఒక వినూత్నమైన ఆలోచనలు చేసి దేశ విదేశాల్లో పర్యటన చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా నగరపాలక సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో అత్యంత మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నారు. అవన్నీ కూడా అధికార బృందాలకు పంపించి ఈరోజు వాటన్నిటి నివేదిక తెప్పించుకొని తదనుగుణంగా పరిపాలనలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మార్పులు తీసుకొస్తూ వినూత్నమైనటువంటి ఆలోచన చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి అటు అమరావతి కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కావచ్చు, మరీ ముఖ్యంగా సారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా అయితే నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సార్ అని చెప్పి ప్రజల్లో నానిందో దానికంటే మిన్నగా అభివృద్ధి పనిచేయడానికి అన్ని విధాల పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు. మరి నారాయణ సార్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలా, అన్ని విధాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నగర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.